ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఒక్క మాట తమిళనాడులో మంటలు పుట్టించింది. కావేరీ జలాలపై జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎం విజయ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళా నేతల ఫిర్యాదుతో స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తంగా మారింది. అలాగే త్రిషపై స్టాలిన్ చేసిన కామెంట్స్ పై కూడా రాజకీయ సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలపై మాట్లాడాలే తప్ప రాజకీయాలకు సంబంధం లేని మహిళలను లాగడం దారుణమని మండిపడుతున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో మహిళలను చేర్చకుండా అసలు సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని సెలబ్రిటీస్ సూచిస్తున్నారు. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఇవాల్టి డిఎన్ఏలో జాయిన్ అయ్యారు ప్రభా గారు బీజేపీ నుంచి, అలాగే పావని గారు బీఆర్ఎస్ నుంచి. మరికొద్దిసేపట్లో యమునా పథక్ గారు కూడా జాయిన్ అవుతారు, సోషల్ యాక్టివిస్ట్. సో ముందుగా ప్రభా గారు నమస్తే. నమస్తే అండి. సో ఇవాళ ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. అసలు పాలిటిక్స్ తో సంబంధం లేదు, ఆమె అఫీషియల్ గా అంటే పార్టీకి ఎటువంటి రిలేషన్ లేదు, బట్ స్టిల్ ప్రతి దాంట్లో త్రిషన్ లాగుతున్నారు. ఇవాళ పబ్లిక్ గానే అట్లా కామెంట్ చేయడం అంటే ఎలా చూడాలి? అంటే మహిళలను అంత ఈజీగా అనేస్తూ ఎంతవరకు వెళ్తుంది? ఏం చేయాలి దీన్ని? అంటే ఓన్లీ ఆ పార్టీ అనే కాదు, ఏ పార్టీ చూసుకునే ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మహిళల్ని అంటే సంబంధం లేని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఇలా స్టేజ్ మీద మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం, ఇవన్నీ ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా మనం ఆపాలంటే ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయిందంటే, ఒకవైపు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు, రైతుల ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో వీళ్ళు రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నప్పుడు దిగజారడైన రాజకీయాలు అన్నమాట ఇవి. అంటే ఒక మహిళని వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల చుట్టూ తిరుగుతుంది. అంత అవసరం ఏముంది? ఇక్కడ ప్రజల సమస్యల కోసం మనం మాట్లాడాలి తప్ప గాని ఇలా ఒక మహిళని అంత దిగజారు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదండి. ఎందుకు ఆ వాటిలో చేతులు పెడతారనేది ఇక్కడ ప్రతిసారి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారు అనేది మనం ఎంత మాట్లాడినా కూడా ఈ ప్రశ్నకు అనేది అంతం అనేది ఉండట్లేదు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి? వాళ్ళు ప్రశ్నించాలి. వాళ్ళకి ఇచ్చిన హోదా ఏంటి? ప్రతిపక్ష హోదా అన్నప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి పనిచేసిన నాయకులు చౌకబార వాక్యాలు అన్నమాట ఇవి. అంటే దిగజారుడు, ఇంకా రాజకీయం అంటే ఇంత దిగజారిపోతుందా? ఏదైనా మాట్లాడొచ్చా? మనకి నోరుంది కదా, ఎలాంటి ఏ మహిళనైనా మాట్లాడొచ్చు. మహిళలను టార్గెట్ చేయడం అంటే ఎదుటి నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఇది మెయిన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక, సమస్యల మీద మాట్లాడలేక, వారి వ్యక్తిగత విషయాలని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత అవసరం ఉందా? అసలు సంబంధమే లేదు ఆమెకి. సంబంధం లేని ఆమెకి వేదిక పైన ఇట్లాంటి అసభ్యకరంగా మాట్లాడడం, సినీ రంగంలో గాని సమాజంలో గాని, ఇంకా ఈ రంగం ఆ రంగం అనకండి, రాజకీయంలో ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదేనంటే వాళ్ళ బ్యాక్ ఎండ్ ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఈమె ఎవరు, ఆమె ఎవరు, ఇదే నడుస్తుంది తప్ప గాని ఒక ప్రజలకి మనం ఏం చేయాలి అనే దాని మీద ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుకోవట్లేదు, ఎక్కడ కూడా సభల్లో కూడా మాట్లాడుకోవట్లేదు పెద్దగా. సో ఇట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈయన ప్రసంగిస్తుంటే వినోదం చూస్తున్నారు. అదొక ఎంటర్టైన్మెంట్ షో లాగా వినోదం చూస్తున్నారు. ఇంకా ఆయన దగ్గర ఉన్న నాయకులు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. ఇప్పుడు మా నాయకుడు ఏం మాట్లాడాడో వాళ్ళ నాయకులు కూడా అదే మాట్లాడతారు అన్న దీంట్లో కార్యకర్తలు కూడా అదే ఆలోచనలో ఉంటారు. ఇంక ఇలాంటప్పుడు మహిళలకి గౌరవం ఎక్కడుంటుందండి? ప్రతి స్థాయిలో కూడా మహిళలకి గౌరవం భంగం అనేది కలుగుతూనే ఉంది. ఇంకా వీళ్ళు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఒక్కసారి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం వేరే వాళ్ళు అట్లా మహిళల మీద మాట్లాడాలి అంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ రోజు ఆ భయం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా మనకున్న సెక్షన్స్ లో
మనకున్న చట్టాల్లో మహిళలకు సంబంధించిన చట్టాల్లో మనం ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది, అరెస్ట్ చేయాలి. ప్లస్ అదే కాకుండా ఇట్లాంటి మాటలు ఒక మహిళ గురించి మాట్లాడినందుకు ఖచ్చితంగా క్షమాపణ అనేది చెప్పాలండి. చెప్పి దానికంటే మినిమం ఇంత అనేది ఒక ఏంటి లైక్ మినిమం పెనలైజ్డ్ అమౌంట్ అనేది పెడతారు, అది కూడా ఆయనకి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లస్ వాళ్ళు ఏ విధంగా వీళ్ళు సెక్షన్ వైజ్ గా తీసుకొని అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు మళ్ళీ వదిలేస్తారు, ఇది పెద్ద విషయం కాదు. కానీ ఇది మాకు సమస్య అనేది పరిష్కారం అయ్యే విధంగా మనం చేయాలనేది మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఇది అంటే నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు, ఆ పార్టీలకు అతీతంగా ఒక మహిళ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం అందరం కూడా కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవాలి. అంటే ఈ రోజు ఆమె అనొచ్చు, రేపు నన్ను అనొచ్చు, ఈ రోజు మన ప్యానెల్లో ఉన్న వేరే వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడడానికి నువ్వు ఈ రాజకీయం చేస్తున్నావా, ప్రజా సమస్యల మీద పోరాడు, నేను ఎవడో వద్దనట్లేదు. కాకపోతే ఆ అవసరం లేని వ్యక్తి కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్ ని తీయాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక మహిళ మీద ఇంత దారుణంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నది ఇక్కడ మా క్వశ్చన్. అసలు ఇలాంటిది ఖచ్చితంగా మనం ఒప్పుకోకూడదండి. దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మేము ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. ఓకే, యా పావని గారు నమస్తే. నమస్తే అండి. యా, అంటే ఇప్పుడు ప్రభా గారు అన్నారు అంటే పనిష్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పి ఆమె చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేయడము, బెయిల్ రావడం అన్ని జరిగాయి. నిజంగా ఇది జరిగింది కదా, మినిమం భయం ఉంటుంది అని అనుకోవచ్చు అంటారా? అసలు ఈ రోజే అరెస్ట్ చేయడం, ఈ రోజే బెయిల్ వచ్చేయడం అనేది ఏంటంటే రాజకీయ ప్రసంగాల్లో కనీసం సంస్కారం పరిమితులు అనేది మినిమం ఒక పరిమితి ఉండాలండి. ఒక మాట మాట్లాడడం ఏం మాట్లాడుతున్నారు, అన్ని పార్టీల్లో ఈ పరిమితులు దాటే మాట్లాడుతున్నారు. యా, అంటే అన్ని పార్టీల్లో ఈ పరిమితులు దాటే మాట్లాడుతున్నాం. మనం రీసెంట్ గా చూసినా కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా బీజేపీ ఎంపీ పొట్టి దుస్తుల గురించి మాట్లాడడం, ఈవెన్ కంగనా రనౌత్ కూడా జెడ్ జనరేషన్ మహిళల్ని జెడ్ గట్టర్ అన్నారు. సో అంటే ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే ఎందుకు అంటే ఒక లిమిట్. ఇప్పుడు నిజంగా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఒక లీడర్ మనకి ఫ్యూచర్ జనరేషన్స్ గానీ యువతకు గానీ రిప్రజెంట్ చేసే వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఎలా దీన్ని ఆపగలమంటారు? యా పావని గారు. జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న సోదరి మనకి నమస్తే అండి. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతః అన్నారు. భారతదేశం భారతావని అని మాట్లాడుకుంటాం కదా, ఈ భారతదేశంలోనే మహాభారత యుద్ధాలు జరిగినాయి. ఆ మహాభారత యుద్ధాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రాకెట్ యుగం వచ్చినా కూడా మహిళల మీద వివక్షత పోతలేదు. అసలు త్రిషాకి రాజకీయాలకి సంబంధం లేదు. తెలంగాణ నుంచి మొదలు పెడితే తమిళనాడు దాకా ఈ విష సంస్కృతి పాకింది. మొన్నటికి మొన్న కేటీఆర్ గారి మీద ఎవరైతే మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు రాజకీయాలలో లేని సమంత, రకుల్ ప్రీతి సింగ్ వాళ్ళ పేర్లు తీసి ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యక్తిత్వ హననం చేస్తూ కించపరిచే మాట్లాడినప్పుడు కోర్టు పిలిచి మొట్టికాయలు పెట్టింది. అయినా కూడా ఆ మొట్టికాయలకు ఈ రాజకీయ నాయకులకు బుద్ధులు వస్తలేవు. వీళ్ళకేంటంటే ఏ దాంట్లో అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడుగా ఉంటే, డాక్టర్ గా ఉంటే, లాయర్ గా ఉంటే 1 సంవత్సరం పాటు వాళ్ళని బహిష్కరించాలి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి వెనక ముందు చూసుకుంటారు. లేకపోతే వాళ్లకు మాటకు మంతి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆ ప్రతిపక్ష నేత అనేటోడు యువకులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడండి? అంటే ఎక్కడ నీళ్ళు వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్ళు వస్తాయని మాట్లాడితే ఏం మాట్లాడినట్టు, ఏం మాటలు మాట్లాడినట్టు? మతుండి మాట్లాడిండా, మతి లేక మాట్లాడిండా? ఇది రాజకీయాలకు అతీతంగా స్పందించవలసిన విషయం. ఇక్కడ ఒక కాంటనే జరుగుతలేవు, ఇక్కడ ఓన్లీ తమిళనాడులోనే జరగలేదు. మొన్న జంజీ ఏదైతే జరిగిందో ఆ జంతర్ మంతర్ సాక్షిగా అక్కడ కంగనా రనౌత్ కానివ్వండి, ఇంకా మళ్ళా అమిత్ షా గారు మమతా బెనర్జీని ఉద్దేశించి కానివ్వండి, ఎన్ని విధాలుగా మహిళలు వివక్షకు గురవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఓన్లీ రాజకీయాలనే కాదు, రాజకీయాలకు అతీతంగా కూడా అది సినిమాలలో కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న కాడ కానివ్వండి, చదువుకుంటున్న దగ్గర కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మహిళలు వివక్షకు గురవుతున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మాతృమూర్తి కడుపుల నుంచలే ఉంటే ఆ మాతృమూర్తుల్నే ఈ విధంగా ఎద్దేవా చేసుకుంటా మాట్లాడడం సమంజసమేనా? ఎందుకు మాట్లాడుతున్నారు? శిక్షలు కఠినంగా లేవు కాబట్టి మాట్లాడుతున్నారు. శిక్షిస్తే ఇంకోడు మాట్లాడడానికి వెనుక ముందు ఆడతాడు కదా. ఇప్పుడు మనకి ఏదైతే శిక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు కదా,
శిక్షించవలసినోళ్లే, కేంద్రంలో అధికారం ఉన్నోళ్లే మొన్న ఏదైతే జంజీ పిల్లల మీద మాట్లాడినరో వాళ్లకు ఏదైతే శిక్షలేస్తే ఇంకోరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు కదా. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే బొడిగ శోభ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. పేపర్ ని బ్యాన్ చేసిండండి. గట్లుండాలి శిక్షలు అంటే. ఓకే, మాట్లాడినా వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు, కానీ రాజకీయాలలో అసోసినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. క్యారెక్టర్ అసోసినేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. రాజకీయ నాయకులకి ఒక అంటే విమర్శ చేయాలి అంటే అదొక సంచలనంగా మారాలి అంటే ప్రజల అట్రాక్షన్ అంటే ప్రజల దగ్గర నుంచి మన వైపు మళ్ళాలి అంటే ఏదో ఒక కాంట్రవర్సీ సభల్లో జరిగితే గానీ ప్రజలు అటెన్షన్ అవ్వరు అన్న ఒక ఆలోచనలో ఈరోజు చాలా మంది ఉంటున్నారు. కర్మ ఏంటంటే అది ఎట్లా ఇలాంటివి నెగిటివిటీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు ప్రజల్లో కూడా. ఇప్పుడు ఒక సభలో ఒక తీవ్రంగా ఒక మనిషిని వేరే తప్పుగా మాట్లాడితే అది అటెన్షన్ అవుతుంది. సభ అందరూ కూడా అదే వింటారు, అదే చూస్తారు. సో అలాంటి మాటలు ఎవరి మీద మాట్లాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆమె ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏముందో ఏమి లేదు అనేది మన ఎవ్వరికి ఏం కూడా తెలియదు. అంతా కూడా ఏదో మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు నిజం కూడా మనకు తెలియదు. కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, సభలో వాళ్ళ ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా జనాల్ని ఆకట్టుకోవడం కోసం తీవ్రమైన ఒక ఎందుకు పనికిరాని సంభాషణని ప్రయోగించి దాని ద్వారా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే మేమిది అన్నది ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇది ఇలాంటిది అంటే ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఎదుటి నాయకుల్ని ఏం అనలేక వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద వారికి సంబంధం లేకుండా ఇంట్లో మహిళల గురించి విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు. అంటే దీనికంటూ ఒక చట్టం రావాలి అంటే ఇంకొకసారి ఇట్లా జరగకూడదు. మనం ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, బియాండ్ వెళ్ళకూడదు అన్నది క్లియర్ ఒక పనిష్మెంట్ అనేది ఒక ఆర్డర్ అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. వీళ్ళు ఒక క్రేజ్ ని క్రియేట్ చేయడం కోసం బూతులు మాట్లాడడం మొదలు పెట్టారు. బూతులు మాట్లాడిన తర్వాత నుంచి మహిళల మీద మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళు ట్రెండ్ క్రియేట్ చేయడం కోసం నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు తప్ప గానీ అది ఎంతవరకు ప్రజల్లోకి పాజిటివ్ గా వెళ్తుందా నెగిటివ్ గా వెళ్తుందా అనేది వాళ్ళకి అనవసరం. ఇప్పుడున్న యువత కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతే పరిస్థితి ఏంటి అంటే ఏదేదో దన్నమని మాట్లాడేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు. నోరిప్పితే దన్నమని మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు నాయకులు ప్లేస్ లో ఉండి కూడా వీళ్ళని ఎలా ఫాలో అవ్వాలి? ఇప్పుడు కార్యకర్తలు ఎవరిని ఫాలో అవుతారు? ఒక నాయకుని ఫాలో అవుతారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు? వాళ్ళ తల్లిదండ్రులు ఫాలో అవుతారు. మరి ఇప్పుడు తండ్రి అనేవాడు తప్పు మాట మాట్లాడితే వాళ్ళ నాయకులు కూడా అదే మాటలు మాట్లాడితే ఇంకా పిల్లలు ఏం మాట్లాడతారు? పిల్లలు కూడా అదే మాటలు మాట్లాడతారు. అవే గాసిప్స్ ని కంటిన్యూ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు పావని గారు చెప్పినట్టు ప్రభా గారు శిక్షలు మాట్లాడకూడదు, శిక్షలు అనేవి కరెక్ట్ గా ఉండట్లేదు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడాలి? ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, నెత్తికెక్కినన్నున్నాయి ప్రజల సమస్యలు. అవన్నీ పట్టట్లేదా? ఒక మహిళదే నీకు పట్టిందా అంటే ఒక మహిళ పేరు వాడుకుంటే తప్ప గాని నీకు ప్రజలెవరు నీ ముఖంగా చూడట్లేదా? నీ మీటింగ్ కి జనాలే రావట్లేదా? ఇంత దిగజారిపోయిన రాజకీయం అవసరమా నీకు? చెప్పండి, అవసరమా? నీ పబ్లిసిటీ కోసం నువ్వు జనాల్ని ఆకట్టుకోవడం కోసం ఒక మహిళని నువ్వు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? జనాలను ఆకట్టుకున్నారని ఎవరంటున్నారు? నిజంగానే ఆయన గెలవక ముందు కూడా ఆమెను చాలా ట్రోల్ చేశారు, చాలా నెగటివ్ అవుతుంది అన్నారు. ఏం అవ్వలేదు. ఇప్పుడు త్రిష పేరు రాగానే జనాలు అందరూ కూడా ఒకేసారి అటెన్షన్ అయిపోతారు. కామన్ గా అటెన్షన్ అవగా ఇక్కడ ఏదో చెప్తున్నాడు ఈయన అనుకుని వాళ్ళు అందరూ ఒకేసారి అటెన్షన్ అయి వింటారు. ఆ వినాలని కోరుకుంటున్నాడు ఈయన. సో అది నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడు, అలా అటెన్షన్ కోరుకోవాలి తప్ప గాని ఒక మహిళ గురించి మాట్లాడి నువ్వు అటెన్షన్ కోరుకోవడం అనేది ఏ విధంగా కరెక్ట్? అది కాదు కదా మనకు కావాల్సింది. అక్కడ ప్రజా సమస్యలు ఏమంటారో చెప్పండి. చాలా ఉన్నాయి, బొచ్చుడున్నాయి ప్రజా సమస్యలు. రైతుల కోసం బొచ్చుడున్నాయి, నీటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి నువ్వు మాట్లాడవా? ఈ మహిళల కోసం ఏంటండి? పని పట్టలేదా? అన్నం తినట్లేదా? తనకు కూడా ఒక మహిళ కన్నది కదా, ఆయన కన్నదే ఒక మహిళే. ఒక మహిళకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలీదా? ఇప్పుడు తన తల్లి గురించి బయట మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు మనం ఒక హిందుస్థాన్ లో ఉన్నాం. హిందుస్థాన్ అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు,
మన భారతదేశం అన్ని కులాలకి అన్ని మతాలకి మన భారతదేశంలో ఉంటున్నప్పుడు ప్రతి రంగంలో కూడా స్త్రీకి అనేది ఒక విలువ అనేది ఇస్తున్నాము. పురాతన కాలం నుంచి కూడా స్త్రీకి ఒక విలువ ఉంది. కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఆ విలువని దిగజార్చు రాజకీయాలు చేస్తున్నారు మహిళల్ని. సో ఇలా దిగజార్చు వల్ల ఏమవుతుందంటే మహిళలు ఏ రంగంలో ముందుండాలన్నా కూడా భయం వేసే పరిస్థితి వస్తుంది. మహిళకి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఆమె నిజంగా చాలా కష్టపడి పనిచేసింది అని అనరు, ఏదో మాట్లాడతారు. అంటే ఇక్కడ ఏంటి తట్టుకోలేని తత్వం. ఒక మహిళ అది ఏదైనా ముందుకు వెళ్ళింది అంటే మహిళ మీద వెంటనే స్టార్ట్ బురద జల్లడం మొదలు పెడతారు. సో అది ఎందుకు వస్తుంది? అలా రాకూడదు. కష్టపడే వాళ్ళే గుర్తించాలి. అది మహిళ ఏంటి, మగవాళ్ళు అయితే ఏంటి. ప్రభా గారు, ఇప్పుడు శిక్షలు స్ట్రిక్ట్ గా ఉండట్లేదు. ఇప్పుడు పావని గారు చెప్పినట్టు స్ట్రిక్ట్ గా ఉండుంటే ఇట్లా మాట్లాడే మీ పార్టీ నుంచి చాలా మంది నేతలు మహిళల గురించి చాలా ఈజీగా చాలా చోట్ల మాట్లాడడం మనం చూసాం, మీకు కూడా తెలుసు, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి మీ పార్టీ నుంచి ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండట్లేదు? నిజంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండకపోవడం వల్లే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారా? నిజంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ టైం ఒక ఉమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు భయపడేలా ఎందుకు చేయట్లేదు? ప్రతి పార్టీ నుంచి ఈ సిచ్యువేషన్ ఉంది. సో ఏం చెప్తారు ఒక మహిళగా? ఇవాళ ప్రతి సెలబ్రిటీ ముందుకొచ్చి త్రిషాకి సపోర్ట్ చేశారు. ఈవెన్ ఖుష్బు కూడా, ప్రతి సెలబ్రిటీ అందరూ బీజేపీ నుంచి ఉన్నా కూడా అందరూ ఖండించారు లిటరల్లీ. సో మీ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళకు కూడా ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలనుకుంటున్నారు? ఏం చెప్తారు ఒక ఉమెన్ గా? ఇలాంటి వాళ్ళ మీద ఒక చట్టం అనేది పాస్ చేయాలండి. ఒక చట్టం పాస్ చేసి ఇలాంటి వాళ్ళని ఒక పర్టికులర్ ఇయర్ వరకు ప్రజలకి, ఇప్పుడు ఈయన ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన ప్లేస్ లో ఒక మహిళ కోసం మాట్లాడారు కాబట్టి ఆయనకంటూ ఇంతకాలం దూరం పెట్టాలి. అట్లాంటివి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా దూరం పెట్టకపోతే వీళ్ళకి పనిష్మెంట్ కి అర్థం రాదు. అట్లీస్ట్ ఒక 1 year లేకపోతే 2 years కొంచెం అట్లాంటి స్ట్రాంగ్ ఉండాలి. పనిష్మెంట్ అంటే ఎట్లా ఉంటే స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ లో కూడా మనకి మాట్లాడడానికి కూడా ఎక్కువ మంది మహిళలు లేరు. ఇట్లాంటి అంటే మన మహిళా భద్రత కోసం, మన రక్షణ కోసం ఒక చట్టాన్ని క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మహిళలు ఎక్కువ మంది ఎక్కడున్నారు పార్లమెంట్ లో చెప్పండి? లేరు. సో మనం ఏంటంటే మహిళల్లో కూడా పార్లమెంట్ లో కూడా ఎక్కువ శాతం ఉంటే మన కోసం మనం ఒక చట్టాన్ని తయారు చేసుకునే పరిస్థితి మనకు ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఉండి మనం ఆధారపడాల్సి వస్తుంది. అందరి మీద ఆధారపడుతున్నాం ఈ రోజున. సో మేమనేది మా పార్టీ అనేది ఏ పార్టీ అనేది నేను చెప్పేది ఏంటంటే తప్పు ఏ పార్టీలో చేసినా కూడా తప్పే. మహిళల గురించి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి తప్ప కానీ పర్సనల్ ఇష్యూస్ అనేది మనం ఏ పార్టీ వాళ్ళైనా కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సంబంధించిన చట్టం అనేది ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన రోజే నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఒక మాట మాట్లాడాలంటే ఒక భయం ఏర్పడాలి. ఆ మహిళ మనం ఎవరి గురించి మాట్లాడకూడదు అనే ఒక భయం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ రోజు నా భయం లేక ఈ రోజు మేమందరం కూడా సొసైటీలో, ఇప్పుడు పావని గారు అవనియండి, నేను అవనియండి, ఇంకెవరేమనియండి, ప్రతి ఫీల్డ్ లో ప్రతి ఒక్కరం కూడా అనుభవిస్తున్నాం. బయటకి ఎవరిని చెప్పమంతే. మా ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరి మాటలు అనుభవిస్తాం కామన్ గా. కానీ దానికంటూ ఒక క్లోజ్ చేసే పాయింట్ అనేది లేదు, ఎక్కడ కూడా ఫినిషింగ్ పాయింట్ లేదు. సో అది కావాలనేది మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే, యా, యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్, ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే యమునా గారు. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఇవాళ చూసే ఉంటారు డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు త్రిషపై. సో ఇది ఒకటే కాదు, మనం చాలా ఇన్సిడెంట్స్ లో సంబంధం లేకుండా విమెన్ ని తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు పావని గారు చెప్పినట్టు బీఆర్ఎస్ నాయకుల మీద ఎంత పబ్లిక్ గా, కొండా సురేఖ అయితే గానీ ఎవరైనా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి పార్టీ నుంచి జరుగుతుంది. ఈజీగా, చాలా ఈజీగా ఒక ఉమెన్ ని బ్లేమ్ చేయడం అందరిలో. అసలు అట్లా అంటే అందులో నిజముందా లేదా తెలీదు. వాళ్ళు అఫీషియల్ గా మాట్లాడిస్తున్నారు. సో ఎలా ఆపాలంటారు దీన్ని? ఏం చెప్తారు? నమస్తే అండి. ముందుగా ఒక ప్రధానమైన చర్చని మీరు లేవనెత్తారు. మునుపటి టైంలో కూడా ఇలాంటి అంశాలు అనేక సందర్భాల్లో కూడా మహిళా నేతల్ని, అంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి వివిధ మహిళా నేతల్ని కూడా ఉద్దేశపూర్వకంగా వారిని గాయపరుస్తూ, వారిని అవమానిస్తూ, వారి మోడెస్టీని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఎన్నో చూసాం. ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలంటే ఇప్పుడు ఏదైతే మనం ఆర్టికల్ 14, ఆర్టికల్ 14, 15 అని చెప్తున్నామో, ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తున్నామో,
మరి జెండర్ జస్టిస్ అని మాట్లాడుతున్నామో అది ఏదైతే ఒక రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకంగా ఈ రోజు ప్రజా వ్యవస్థలో ప్రజల చేత అంటే 50% ఉన్న మహిళా ఓట్లు వేస్తే గెలిచిన ఈ నాయకులు వారి పద్ధతులు చూస్తే మహిళా ఓట్లు వేస్తే గానీ వీరు నెగ్గలేని పరిస్థితి. అనేక సందర్భాలలో ఎలక్షన్స్ తీసుకుంటే మహిళలు రండి ఓటేయండి మమ్మల్ని గెలిపించండి అంటారు. అలా ఓట్లు వేయించుకున్న మహిళలు ఏదైతే మహిళతోని వాళ్ళు ఏదైతే ఒక అధికారంలోకి వచ్చారో ఆ అధికారంలో ఉన్న ప్రతిపక్షం కావచ్చు పాలకపక్షం కావచ్చు ఎవరైనా అన్నిటికీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు మహిళలను ఇలాంటి పనికిరాని వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ వారి మోడెస్టీని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇందులో ఈ రోజు పరివర్తన రావాలి అంటే మన నుంచి రావాలి పరివర్తన. ఏ రాజకీయ పార్టీ అయినా వారి వారి పార్టీలో ఈ రోజు మహిళలను కించపరుస్తే ఉల్లంఘిస్తే వారి మోడెస్టీని ఛాలెంజ్ చేసిన వాళ్ళని కించపరిచిన అవమానించిన వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీలో కూడా ఒక డిసిప్లినరీ కమిటీ అనేది ఉంటుందండి. సో ఈ డిసిప్లినరీ కమిటీ ఏంటంటే ఎవరైనా కూడా అనుచిత ఇట్లాంటి పనికిరాని వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న విధంగా గనక ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఆ పొలిటికల్ పార్టీ అంటే పక్క వాళ్ళు కాదు, ప్రజలు కాదు, లేకపోతే మీడియా కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అది ఫస్ట్ చేయాల్సింది. అలా చేయడం వల్లే మీరు పక్కన వాళ్ళకి కూడా మీరు చేసిన తప్పుని వీళ్ళు తప్పుని ఖండిస్తారు, కప్పిపుచ్చుకోరు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. చట్టం కంటే కూడా ముందు పని చేయాల్సింది ఆ పార్టీలో మాట్లాడే ఎవరైతే సభ్యత లేకుండా ఒక మహిళ మీద ఒక మహిళా నాయకురాల మీద వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఎవరు తిప్పికొట్టాలి అంటే ఆ రాజకీయ పార్టీలో ఉన్న డిసిప్లినరీ కమిటీ ఎందుకైతే వేసుకుంటారో ఆ కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని మొదటిది. రెండు, స్పెసిఫిక్ గా ఈ రోజు డైరెక్ట్ గా కూడా ఒక ఉమెన్ ని అలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు కంప్లైంట్ ఈ రోజు వేశారు చేశారు మనంతా చూస్తున్నాం. ఇక్కడ అర్థం కాదు ఏంటనండి, ఒక ప్రజావేదికమే మహిళలని వీళ్ళు అవమానించి ఈ భాష ఏదైతే ఉందో ఇది సర్వసాధారణం అయిపోతుంది. అంటే నేను సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏం చెప్తామంటే ఒక రకమైన నార్మలైజేషన్ వైపు వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది చూస్తున్న సమాజం ఏమవుతుందంటే అది చూస్తున్న యువత కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పార్టీల వాళ్ళు పక్క పార్టీల వాళ్ళు కూడా ఓహో ఇలాంటి ప్రవర్తన ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అనే ఒక ధోరణికి వచ్చేస్తారు వీళ్ళు. సో వాట్ హ్యాపన్స్ దీనివల్ల ఇంకా ఇది పరిపాటు అయిపోతుంది. ఈ పార్టీ వాడు చేశాడు, ఆ పార్టీ వాడు చేశాడని వీడు అని పనికిరాని వాళ్ళందరూ కూడా ఈ రోజు మహిళలను మహిళా నేతలను డిగ్రేడ్ చేయడము, వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళని అసాసినేట్ చేయడం అనేది ఒక నార్మలైజేషన్ వైపు. ఇంకా ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఇది కొత్త విషయం కాదు. ఇంతకు ముందు అక్కడున్న జయలలిత అమ్మ మీద కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళు. అది దారుణమైన అవమానం. కాబట్టి ఎటువంటి వీళ్ళు ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారనేది ఈ రోజు ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రోజు మహిళలనే గౌరవించలేని వీళ్ళు దేశాన్ని, దేశంలో ఉన్న మహిళను, భారత మాతను, లేకపోతే మాతృశక్తులను, మాతృమూర్తులను వీళ్ళు ఏం గౌరవిస్తారనే దాని మీద వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఇది పార్టీల సమస్య కాదు, ఇది దేశ గౌరవానికి సంబంధించిన సమస్య. అండ్ ఇంకొకటి అస్తిత్వం, మహిళల యొక్క అస్తిత్వానికి సంబంధించిన అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం మళ్ళీ ఎక్కడో విడగొట్టక్కర్లే. అన్నిటికీ అతీతంగా ఈ రోజు అందరూ కూడా వస్తున్నారు, మహిళా నేతలు అందరూ వస్తున్నారు ఆ పార్టీలకు అతీతంగా. అది చక్కని విషయం. ఈ రోజులకు దెబ్బ తగిలితే మహిళను అవమానిస్తే పార్టీలకు అతీతంగా మహిళా లోకం ఊరుకోదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మహిళలందరూ కూడా మహిళలుగా మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకటి వీళ్ళకి ఇక్కడ ఒకటి మనం ఇంకా ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు మహిళ వీళ్ళకి ఎలా అయిపోయిందంటే మహిళ ఎవరి ఆస్తి కాదండి, మహిళ ఎవరి ఆస్తి కాదు. ఇక్కడ ఆవిడ నటి అయినా, లేకపోతే రాజకీయ నాయకురాలైనా, లేకపోతే ఒక సర్వసాధారణ మహిళ అయి ఉండొచ్చు కాక ఆవిడ గౌరవం అనేది పార్టీలకు అతీతంగా ఉండాలి. మహిళలను ఈ రాజకీయ లాభ నష్టాలు ఎందుకు లాగుతున్నారు? వీళ్ళు వాడుకోవడం అనేది దౌర్భాగ్యంగా వాళ్ళ ఒక మైండ్ స్టేటస్ ఎంత నీచంగా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఇన్ఫీరియర్ గా ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటేనండి, మళ్ళీ ఇందులో మనం చూడాల్సిన అవసరం ఏంటంటేనండి, ఇక్కడ ప్రతిపక్షం పాలపక్షం అనే తేడా చూపించక్కర్లే. తప్పు ఎవరు చేసినా కూడా ఇది ఒక నైతిక ప్రమాణంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా శిక్షలు పడాలి. అండ్ నాకు తెలిసి
అన్ని పార్టీల నుంచి కూడా ఒత్తిడి రావాలి, కేవలం ఒక పార్టీ నుంచి కాదు, అన్ని పార్టీల నుంచి ఒత్తిడి రావాలి, అతనికి పనిష్మెంట్ రావాలనేది. అలా జరిగినాడు ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు కేవలం ఇది ఒక పార్టీ అంశంగానే మీరు చూసారనుకోండి, ఆవిడకే అయింది కదా, ఇది ఆ పార్టీ, అసలు పార్టీ సమస్య కాదు, మహిళకు జరిగిన అవమానం. రాజకీయంగా అతీతంగా మీరు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా వ్యవస్థాగతంగా లోపాలుంటే విమర్శించండి, ధర్నాలు చెయ్యండి. చాలా ఈజీగా అనేస్తున్నారు యమున గారు. లైక్ ఇప్పుడు ఏపీ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనితని గుడివాడ అమర్నాథ్ మేకప్ మినిస్టర్ అన్నారు. తప్పండి. ఆమె మేకప్ వేసుకుంటే ఈయనకి ఎందుకు, అసలు ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కూడా పొట్టి బట్టలు వేసుకునే అమ్మాయిలు సూర్పణలగా కనిపిస్తారట. అసలు ఎందుకండి మేకప్ గురించి బట్టల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు అంటే, ఒక పొజిషన్ లో ఉండి కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడితే అసలు కామన్ పీపుల్ ఎలా దీన్ని తీసుకుంటారు, వాళ్ళు ఇంకా ఎంత దిగజారు మాట్లాడతారు. ఇంకా పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు అయితే నేను అస్సలు మాట్లాడలేను, చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే. సో ఎలా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ చర్చ, ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేసింది, దీని ఫుల్ స్టాప్ పడాలి అంటే మీరు మీ పార్టీలో మీరు ఒక పొజిషన్స్ లో ఉన్నారు, డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది అంటాను. సో మీరు మహిళ రాజకీయ ఆయుధం కాదు, అది ఏ పార్టీ అయినా, పార్టీలు ఉన్నది ప్రజా వ్యవస్థను ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి. సరే, తప్పులోపులు మీకు కనపడ్డాయా, దాని వ్యవస్థాగతంగా మీరు చర్చించండి, దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురండి. కానీ వ్యక్తిగత విమర్శలు తగవు, అది సముచితము కాదు అనేది చాలా క్లియర్. అండ్ ఇంకొకటి, మహిళ ఏ రాజకీయ పార్టీకి ఆయుధం కాదు. అది నేను ఇందాకే అన్నాను, రాజకీయ పార్టీలు అంటే అది ప్రతిపక్షం కావచ్చు, పాలక పక్షం కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ లైక్ భారత్. ఒక ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మహిళలకు జరుగుతున్న అవమానం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో మహిళలు వచ్చి పని చేయడము, సమస్యల మీద మాట్లాడడము అనే మహిళలు వాళ్ళ మీద వ్యక్తిగతమైన దూషణ చేయడం అనేది తప్పు, అది ఖండించాల్సిందే. అది సంయుక్తంగా అన్ని పార్టీల్లో ఉన్న మహిళలు కూడా ఖండించాలి. అది ఏ పార్టీ మహిళైనా ఎవరైనా కూడా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఆవిడ ఒక ఆయుధం కాదండి. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రాజకీయ ప్రత్యర్థిపై వాళ్ళు విమర్శలు చేయొచ్చు, కానీ ఈ యొక్క మహిళ పేరు, ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ గౌరవాన్ని భంగపరిచే విధంగా, ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీసే విధంగా వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం? వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరుగా, ఏ పార్టీ వాళ్ళైనా. ఇక్కడ ఏంటంటే పార్టీ సమస్య కాదు, ఇక్కడ మహిళల మీద జరుగుతున్న దాడిని తప్పకుండా ముక్తకంఠంతో ఖండించాల్సిందే. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాలలో అనేక పార్టీల్లో ఉన్న మహిళా శ్రేణుల గురించి మాట్లాడినప్పుడు కూడా దాని ముక్తకంఠంగా, సంస్కారవంతులైన ఎవరైనా, దేశం మీద ధర్మము అని మాట్లాడుతున్నది ఎవరైనా ధర్మంగానే మాట్లాడతారు. అలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎవరైనా కూడా ఖండిస్తారు, కానీ దానితో వెనకేసుకొని రాకూడదు. తన అనే భేదం ఇక్కడ ఉండకూడదు. తప్పు చేసిన వాడిని మనం గనక అలా చేయకపోతేనండి, ఇట్ విల్ బికమ్ నార్మలైజ్ అయిపోతుంది. అది ప్రమాదకరం అంటాను నేను. ఎందుకంటే పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు, పర్సనల్ లైఫ్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎం విజయ్ అవ్వకు ముందు కూడా, సీఎం అవ్వక ముందు కూడా కంప్లీట్ గా ఆయన పర్సనల్ లైఫ్ ని మొత్తం చాలా ట్రోల్ చేశారు. బట్ ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వలేదు, ఆయన మంచిగా సీఎం అయ్యారు. సో జనాలకి పర్సనల్ లైఫ్ అవసరం లేదు. సో ఇదెందుకు అర్థం అవట్లేదు పొలిటీషియన్స్ కి? ఇప్పుడు పావని గారు చెప్పినట్టు ఎదుర్కోండి, రాజకీయంగా వ్యవస్థాగత లోపాలు ఉంటే ఎత్తి చూపించండి, వ్యవస్థాగతంగానే ఇన్స్టిట్యూషనల్ ఫెయిలియర్స్ ఉంటే మాట్లాడండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, ఆధారాలు చూపించండి. బట్ పీపుల్ టుడే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఇప్పుడు ప్రజా నాయకుల కంటే ప్రజలే, ఆ నాయకత్వంలో కూర్చోపెట్టిన ప్రజలే ఈ రోజు చాలా ఇంటెలిజెంట్ అంటాను నేను. వాళ్ళు ఈ రోజు ప్రతిదీ గమనిస్తున్నారు. కేవలం విమర్శలు కాదు, ఆ విమర్శలు ఎటువంటి విమర్శలు, అది ఉపయోగపడే విమర్శల, పక్కవాడి మీద ఎటువంటి విమర్శలు కూడా ఈ రోజు చూస్తున్నారు. కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాలలో దాడి చేయడం అనేది హీనమైన సంస్కృతి, అది హీనము. కాబట్టి సంస్కారవంతులు ఎవరూ కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దాడి చేయడు. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయాలంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా వ్యవస్థాగత లోపాల గురించి మాట్లాడండి. ఈ రోజు మీరు ఉపాధి విషయంలో ప్రశ్నించండి, అభివృద్ధి ఏం జరుగుతోంది, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏ అభివృద్ధి ఉంది, సాక్ష్యాలతో మీరు నిరూపించండి.
చూపించండి, ఉదాహరణలు చూపించండి, బిఫోర్ ఆఫ్టర్ మీరు చూపించండి, పరిపాలన ఎలా ఉంది, సుపరిపాలన దుష్పరిపాలన అని మీరు ఎగ్జాంపుల్స్ తో చూపించండి, ప్రూవ్ చేయండి. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎదుర్కోండి వాళ్ళని. విద్యా వ్యవస్థ మీద మాట్లాడండి, ఉపాధి మీద మాట్లాడండి, రైతుల సమస్యల మీద మాట్లాడండి, లేదా మహిళా భద్రత గురించి మాట్లాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే మీ వ్యక్తిగత వ్యాఖ్యలు కాకుండా మీరు అసలైన సమస్యల గురించి గనక నాయకులు అనేవాళ్ళు మాట్లాడితే అది తప్పలేదు, ప్రజలు గమనిస్తున్నారు. సో మీరు మళ్ళీ అది కూడా దుమ్మెత్తిపోయడం కాదు, సాక్ష్యాలతో బిఫోర్ ఆఫ్టర్ చూపించండి. దాట్ ఈస్ ప్రొఫెషనలిజం. అది లేదు ఇక్కడ. ఎక్కడి నుంచో వస్తారు వీళ్ళు, లేదంటే మనం ఏది మాట్లాడినా చెల్లుతుందంటారు. ఆ మాటకి ఎటు హద్దు పద్దు లేదు. కానీ హద్దులు పెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ రోజు ఉందండి. ఒకప్పుడు అంత అవేర్నెస్ లేదు, అంతటి అవగాహన లేదు. బట్ ఈ రోజు అంతటి అవగాహన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక్కడ పార్టీలు చూడటం లేదు, ప్రతి వ్యక్తి తన ఒక సంస్కారాన్ని చూస్తున్నారు, అతని ఆలోచనలు చూస్తున్నారు, అతను దేశం కోసం ఏం చేస్తారు అని చూస్తున్నారు తప్పించి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజమైన ఏం కావాలి ప్రజాస్వామ్యంలో, ప్రజల సమస్యలు తీర్చే నాయకత్వం కోసం చూస్తున్నారు. కానీ ఈ రోజు సంస్కారహీనంగా మాట్లాడే వాళ్ళు, లేకపోతే వ్యక్తిగతంగా దూషించే వాళ్ళనో ఎవరు కూడా వాళ్ళని ఎక్కడ అందనంలో కూర్చోపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు ఎంతమంది చూస్తారు? ఇప్పుడు వీరే ఉన్నారు, వీరు మాట్లాడుతుంది అతను చేసిన ఒక దాడి కొన్ని ఇప్పుడున్న సోషల్ మీడియా నేపథ్యంలో క్షణాలలో, కోట్లలో, మిలియన్లలో జనాల్లోకి వెళ్ళిపోయే ఒకటి పరిస్థితి ఉంది. సో వీళ్ళు తప్పు చేస్తే కూడా అది వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీ. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని నిమిషాల్లో కోట్ల మందికి చేరుతున్నప్పుడు ఈ ప్రజా జీవితంలో మనం ఎలా మాట్లాడాలి, ప్రతి పదానికి ఎంతటి బాధ్యత అవసరం అనేది వీళ్ళు ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వీరు ఆ కుర్చీలలో కూర్చోవడం అనవసరం. అది వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా అనవసరం, లేకపోతే పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా అది వాళ్ళు జీర్ణించుకోలేక ఇంతవరకు దిగజారి మాట్లాడుతున్నారని కూడా అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు ప్రతిపక్ష నేత అయిపోయారు, అది జీర్ణించుకోలేకైనా అధికారంలో రాలేదని, సో అట్లా ఇంకేం మాట్లాడాలో తెలియక అట్లా మహిళల్ని టార్గెట్ చేయడం, ఫ్రస్ట్రేషన్ లో అట్లా కూడా అనుకోవచ్చు అంటారా? ఒక్కటండి, రాజకీయాల్లో విభేదాలు అనేవి సహజంగా ఉంటాయి. అది మీరు అవునన్నా కాదన్నా ఇప్పటిది కాదు, అది పురాణం నుంచి నడుస్తుంది. రాజకీయాల్లో విభేదాలు అనేవి సహజంగా ఉంటాయి. కానీ మరి మహిళల గౌరవం మాత్రం రాజీ పడే విధంగా మాత్రం ఈ అంశాలు తయారవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాను కాబట్టి నేను ఇలాగా ఏదన్నా దాడి చెయ్యొచ్చా, వ్యక్తిగత దాడి చెయ్యొచ్చా అంటే అది వాళ్ళ సంస్కారానికి మనం చూస్తున్నాం, వాళ్ళు ఎంత సంస్కారహీనులుగా ఉన్నారా అనేది. ప్రతిపక్షంలో కూర్చుంటే నేను వ్యక్తిగతంగా దాడి చేస్తానంటే ఈ రోజు అందరూ ప్రపంచం అంతా చూస్తూ ఉంది. నేను అదే అంటున్నాను, వీళ్ళు మాట్లాడే నాయకుడు అనేవాడు మాట్లాడుతూ ఉంటే అనేక మంది ఫాలోవర్లు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఎటువంటి సందేశం వీళ్ళు ఇస్తున్నారు? ఆర్ దే రోల్ మోడల్స్ ఆర్ ఆర్ దే ఈ ప్రపంచాన్ని వీళ్ళు రోల్ మోడల్స్ గా ఉంటున్నారా, లేకపోతే ఈ రోజు ప్రపంచాన్ని పూర్తిగా తప్పు బాధ పట్టించి ఇప్పుడు వీళ్ళు చేసిన విమర్శలకు వాళ్ళని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళు ట్రోల్ చేస్తారు వీళ్ళని. ఈ సమాజాన్ని వీళ్ళు ఎటువైపు నడిపిస్తున్నారు? సో ఇట్లా టోటల్ గా ఒక భంగపరిచే విధంగా, ఈ రోజు ఒక ప్రాపర్ సోషల్ సిస్టమ్ ని డిస్రప్ట్ చేసే విధంగా, ఇవంతా కూడా ఒక డెమోక్రాటిక్ స్ఫూర్తిని కూడా విరుద్ధంగా నడిచే విధంగా వీళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన, ఇది సత్ప్రవర్తన కాదు. కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళని ఆ ప్రతిపక్ష హోదా అయినా ఇప్పుడు ఇచ్చారు. ఇలాగే ప్రవర్తిస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కనీసం వాళ్ళకి డిపాజిట్లు కూడా తర్వాత రావు. ఎందుకంటే మహిళా లోకం ఊరికే ఉండటం లేదండి. ఇట్స్ నాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సిస్టమ్. a political system which is running the democratic country. ఆ పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళా లోకము ఊరికే ఉండదు. దే విల్ ఆల్సో షిఫ్ట్ దేర్ ఫోకస్. ఈ రోజు ఎలాంటి ఫోకస్ వాళ్ళు షిఫ్ట్ చేసి చూపించారు మహిళలు. కాబట్టి ఇదే మహిళలు 50% ఓటర్లైన మహిళలు వీళ్ళు బుద్ధి చెప్తారు. ఈ రోజు వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇలాగే వీళ్ళు ప్రవర్తిస్తే టోటల్ సిస్టమ్ అనేది మహిళల కంట్రోల్లో వెళ్ళినా మీరు ఆశ్చర్యపోదు రానున్న రోజుల్లో. ఎందుకంటే మహిళా లోకం పూర్తిగా విసిగెత్తిపోయింది. ఇటువంటి ఈ మాల్ ఫంక్షనింగ్, ఇటువంటి ఈ యొక్క పనికిరాని ఇటువంటి ప్రోపగండాస్ మహిళా నేతల మీద మహిళా లోకం కూడా విసిగెత్తిపోయింది. కాబట్టి రాజకీయాల అతీతంగా మీకు విభేదాలు ఉంటే సహజంగా ఉంచుకోండి, కానీ మహిళల గౌరవానికి మాత్రం భంగపరిచే విధంగా చేయొద్దు. మహిళల గౌరవాన్ని విషయాన్ని రాజీ పడే సమస్య లేదు, అది ఏ పొలిటికల్ పార్టీ అయినా. నేను ఇంకొకటి, మన జీ న్యూస్ మాధ్యమంగా అన్ని పొలిటికల్ మహిళల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మహిళా నేతలందరూ ఒక్కటయ్యి తప్పుని తప్పు అంటే మాత్రం
సాహసం చెయ్యడు. వాళ్ళ మీద చట్టాలు, వాళ్ళ మీద అరెస్టు తర్వాత అసలు ఎప్పుడైతే మహిళా లోకం పార్టీలకు అతీతంగా ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఏ పార్టీ అయినా సరే, మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ అయినా సరే, ఆ సిస్టమ్ ని తప్పి మహిళలను అగౌరవపరుస్తాము, వాళ్ళని దాడి చేస్తాము, వాళ్ళ మీద మనం టార్గెట్ చేస్తాము అంటే ఏ మహిళా నేత కూడా ఊరుకోకూడదు. ఎప్పుడైతే అటువంటి ఐక్యత మహిళలలో వస్తుందో, మహిళా నేతల్లో వస్తుందో, మహిళా విషయాల పట్ల తప్పకుండా కూడా అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో ఉన్న ఇటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా తల దించుకొని సత్ప్రవర్తన ప్రవర్తించాల్సిందే. అండ్ రాజకీయ పార్టీలు కూడా మీ పార్టీ డిసిప్లినరీ కమిటీస్ లో ఏం చేస్తున్నారు? మీరు మహిళలను మీ పార్టీ నాయకులు అలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తున్నాడు. భయభక్తులతో ఉంటారు. మహిళలను ఎలా గౌరవించుకోవాలో తెలుస్తారు. దిస్ ఇస్ ద ఇమ్మీడియట్ సొల్యూషన్. పార్టీలు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. మహిళా నేతలు పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే ముందుకొచ్చి కేసులు వేసి వీళ్ళ మీద చేస్తారో, ఓహో మహిళా ఐక్యత ఇది అని తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద మనం ఖచ్చితంగా కూడా మహిళా నేతలందరూ ఒకే తాటి మీద ఉండాలనేదే నా ప్రగాఢ ఇదండి. ఓకే యమున గారు. ఎస్ పావని గారు, ఇప్పుడు యమున గారు చెప్పినట్టు ప్రతి పార్టీలో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుంది. సో బీఆర్ఎస్ లో ఎవరైనా మహిళల మీద ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు లేకపోతే మిస్బిహేవ్ అయినప్పుడు ఏమైనా యాక్షన్స్ తీసుకున్నట్టు మీకు తెలుసా? మా దాంట్లో అయితే ఇంతవరకు ఎవరు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఇంకొకటి ఏంటంటే మహిళల ఆత్మగౌరవం కంటే పెద్ద రాజకీయ ఎజెండా ఏ పార్టీకి ఉండదు. ఇప్పుడు ప్రజలు నాయకులను వారి మాటలతోనే అంచనా వేస్తారు. ఇట్లాంటి పద్ధతి లేని సంస్కారహీనమైన మాటలు మాట్లాడేటోళ్ళను ఎవరైనా కూడా ప్రజల చేత అనుకోవాల్సిందే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాత్రమే మిగిలిపోయింది ఆయనకి. ఇంకా ఆ ప్రతిపక్ష నాయకుడి నుంచి కూడా తొలగిస్తారు రేపో మాపో ఇంకా ప్రజలు. ఎందుకంటే పెట్టుకున్నప్పుడు ఎవరో చిచోరగాళ్ళు చిల్లరగాళ్ళు త్రిష అని అరిచినప్పుడు ఎక్కడొచ్చినా రాకపోయినా కూడా అక్కడ మాత్రం నీళ్లు వస్తాయి అనడం అంటే ఎంత వ్యంగ్యంగా, అంత దిగజారుడు మాటలు మాట్లాడడం. ఒక స్థాయిలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకు ఏదైతే సభలు పెట్టుకున్నావో ఆ సభల నీళ్ల గురించి మాట్లాడాలి. కానీ వ్యంగ్యాస్త్రాలతోటి స్త్రీల మీద ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. మహిళలను అవమానపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ముందుకు రావాలి. మహిళలందరూ ఒకటి కావాలి. మహిళా ఐక్యత అనేది ముందు రోజులలో ఇంకెక్కువ కావాలి. ఎందుకంటే ఆకాశంలో సగం, అవనిలో సగం, కానీ అవకాశాలలో మాత్రం సగంగా లేమండి. ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. ఆ 33% రిజర్వేషన్ కూడా లేదు. మీ ఓట్లేస్తే గెలిచేటోళ్ళు కూడా మహిళలకు కనీసానికి గౌరవం ఇయ్యరు. ఎక్కడ కూడా ఏ దాంట్లోనైనా చూసుకోండి, ఎక్కడనైనా అంటే రాజకీయాలు కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, ఆస్తుల విషయంలో కానివ్వండి, పితృస్వామ్య దేశం అయిపోయింది. ఇది మాతృస్వామ్య దేశంగా ఉండేది పితృస్వామ్య దేశంగా మారిపోయి ఇప్పుడు ఎవరైతే మహిళల మీద భద్రత మీద, గౌరవం మీద, దేని మీద కూడా అసలు బయటికి వచ్చి రాజకీయాలకి రావడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు. ఈనాటి రాకెట్ యుగంలో కూడా రాజకీయాలకు వస్తే రేపు ఏం మాటలు మాట్లాడతారో, మనం తట్టుకోగలుగుతామా తట్టుకోలేమా అనే సంకుచిత భావనలోనే ఇంకా పిల్లలు ఉంటున్నారు తెలుసా. ఎవరో 60-70 ఏళ్ళలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయి ఆ చట్టసభలలో కూర్చుంటున్నారు. కానీ 30, 25, 40 ఏళ్ళు ఉన్న మధ్యలో చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను చేయడం బంద్ చేయాలి. బంద్ చేసి ఏదైతే ప్రజా సమస్యల మీద, ఏదైతే నీకు ఇచ్చిన హోదాతో ఆ హోదా మీద, ఆ హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలని ఎవరినైనా కోరుకుంటున్నాను. ఓకే, ఎస్ ప్రభ గారు, మీరేం చెప్తారంటే చాలా స్ట్రిక్ట్ గా అందరూ ఒకటయ్యి దీని మీద చట్టమైనా తీసుకురావాలి, లేకపోతే ఇండివిజువల్ గా మీ పార్టీలో కూడా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుంది, మీరైనా స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలు అడ్డు అదుపు ఉండట్లేదు. ఈవెన్ మీరు రీసెంట్ గా ఇప్పుడు కంగనా రనౌత్ కూడా మొత్తం జనరేషనల్ గట్టర్ అని లేడీస్ అందరినీ అన్నారు. సో ఎట్లా దీన్ని ఆపాలి, మీరేం చెప్తారు? నేను అనేది ప్రతి పార్టీలో ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటుంది, అది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎస్పెషల్ గా ఉమెన్ కి సంబంధించిన ఇష్యూ. ఇది ప్రజలకి పోరాటం కాదు, నిరుద్యోగ సమస్య కాదు, అది కాదు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం చాలా మంది గురించి మాట్లాడుకున్నాం. సో కాల్డ్ ఫెమినిస్టులు అంటాము, సోషల్ యాక్టివిస్టులు,
ఇంకా బ్యూరోక్రాట్స్, ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరూ ఏమైపోతారండి నాకు అర్థం కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఫ్లెక్స్లు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని బయటకు వస్తారే, ఎక్కడో ఎవరో చనిపోతే వస్తారు, ఎక్కడో సమస్య ఉంటే నీళ్ళు లేవని రైతుల కోసం వస్తారు. అలాంటిది ఒక మహిళ గురించి దిగజారుడుగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సోకాల్డ్ ఫెమినిస్ట్ ఎవరు కూడా ముందుకు ఎందుకు రావట్లేదు? వాళ్ళకి ఇది సమస్యగా అనిపించట్లేదా? వాళ్ళు మహిళలు కదా, వాళ్ళు మహిళలే అన్నప్పుడు వాళ్ళ వాయిస్ ఎందుకు స్ట్రాంగ్ గా వినిపించట్లేదు? అది రావాలన్నది నేను అంటున్నా. ఈ రోజు అలాంటి వాయిస్ అనేది వస్తే ఎక్కడైనా కూడా మహిళల కోసం తప్పుగా మాట్లాడాలి అంటే ఒక భయం ఏర్పడాలి సమాజంలో. కానీ ఎవ్వడికి కూడా భయం అనేది లేదు. ఎందుకు అట్లాంటి నీచమైన సమాజంలో ఒక మహిళ బతుకుతుందా? ఓటు కోసం నీకు మహిళ కావాలి, ఒక బిడ్డ కనాలంటే నీకు మహిళ కావాలి, ఒక కుటుంబాన్ని రక్షించాలన్నా, ఒక కుటుంబానికి అన్ని సేవలు చేయాలన్నా నీకు మహిళ కావాలి. అన్నిట్లో సగం మహిళ. ఈ రోజు భార్య కష్టపడుతుంది, భర్త 24 hours డ్యూటీ చేస్తుంది ఈ రోజు ఇంట్లో కూడా. మరి ఎంత కష్టపడుతున్న ఒక మహిళ గురించి అంత నోరు జారి అంత దిగజారుడుగా ఎట్లా మాట్లాడతారు? దాన్ని మన మహిళా లోకం అంతా కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఎందుకు ముందుకు రావట్లేదు అనేది నా క్వశ్చన్. ఈ రోజు నేననే కదండి, ఎవరైనా కూడా ఒక జాబ్ చేస్తుంది, జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత భర్తనేమో రిలాక్స్ అవుతాడు, మహిళ అనేది బిడ్డల్ని చూసుకుంటుంది, మళ్ళీ వంట చేస్తుంది, బిడ్డలు తినిపిస్తుంది, వాళ్ళని పడుకోబెడుతుంది, మళ్ళీ టర్న్ అంటే 24 hours డ్యూటీ. అంత రన్నింగ్ లైఫ్ లో ఉన్న మహిళ ఎంత కష్టపడి వచ్చినా కూడా ఈవెన్ తన ఆఫీస్ లో కూడా వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించలేని పరిస్థితి ఈ రోజు మనం ఈ సమాజంలో చూస్తున్నాం. ఎందుకు గుర్తించట్లేదు అంటే మహిళ అంటే ఎందుకు పనికిరాని ఆట బొమ్మలు అనుకుంటున్నారా? దేనికి అనుకుంటున్నారు అసలు? దానికోసం ఎందుకు అందరు కథలు ఎందుకు ముందుకు రావట్లేదు అనేది నా క్వశ్చన్. ఎవరు రావట్లేదు. ఈ రోజు ఎంత జరిగింది, ఎవరైనా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారా? వీళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? చాలా మంది ఫెమినిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోయారు? ఎవ్వరు కనిపించరండి. ఇప్పుడు మనం ఈ రోజు డిబేట్ మాట్లాడుకున్నాం, ఈ రోజుతో అయిపోతుంది, రేపటి నుంచి అందరూ మర్చిపోతారు. కాకపోతే యువత ఏం చేస్తుందంటే దీన్ని హైలైట్ చేస్తూ మనం ఎవరి గురించి అయినా మాట్లాడొచ్చు. ఆ రోజు సభలో అతను ఉదయనిధి మాట్లాడాడు కదా, మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం కూడా మాట్లాడొచ్చు అని చెప్పేసి ఎవరికి వాడే నచ్చినట్టుగా మహిళల గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ కొలీగ్స్ గురించి మాట్లాడుకోవడం, వాడి తోటి స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవడం, ఇది ఒక అలవాటు కింద క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఎందుకు మనం ఆపాలని అనుకోవట్లేదు, ఎందుకు ఆపట్లేదు అది ఇక్కడ. కానీ ఖచ్చితంగా ఇలాంటి దానికి మనం ఇప్పుడు ఏదైతే జరిగిందో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మనం దీనికి స్ట్రాంగ్ గా ఉండాలి, మనం ఫైట్ చేయాలి. మహిళలందరం కలిసి ఏకమే మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీస్ రిలేటెడ్ కాదు. మన మహిళ మన ఉనికిని మనం కాపాడుకోవడానికి రేపొద్దున ఎవరైనా సమాజంలో ఒక స్థాయిలోకి వస్తాం. ఆ స్థాయి ఆమెకి ఎలాగొచ్చిందంటే కష్టపడితే స్థాయిలోకి వచ్చిందన్న విషయం తెలియాలి. అంతేగాని దిగజారుడి మాటలు వినాల్సిన అవసరం లేదు. వింటే చొప్పించి కొట్టాలి ఎవరికైనా కూడా, వాడు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక మహిళ గురించి చేసి మాట్లాడాలి. అట్లాంటి సమాజంలో మనం ఉండాలి. కానీ ఈ రోజు అట్లాంటి సమాజంలో మనం ఉన్నామా? లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఆడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాడికి సిగ్గు, లజ్జ, శరం ఏ కొసన ఉండదు. మైక్ దొరికితే చాలు ఆడల గురించి మాట్లాడడమే, వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడడమే. అది నిజమా అబద్ధమా కూడా ఏమీ తెలియదు, మాట్లాడేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కూడా ఇక్కడ ఒక మహిళనే వాడుకుంటారు. అంటే ఈ రోజు అతని సభని కాపాడుకోవడానికి, అతని సభకు ఒక అటెన్షన్ రావడం కోసం ఒక మహిళని వాడుకుంటున్నాడు, ఒక మహిళ పేరును వాడుకున్నాడు. అంటే ఇలాగే ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అయితే మహిళల పరిస్థితి ఏంటి? మహిళల ఉనికిని ఎట్లా మనం కాపాడుకుంటాం? మనం ఎన్ని చట్టాలు వచ్చినా మనుషుల మైండ్ సెట్ గాని మారకపోతే మనకి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అది వేస్ట్. ఇప్పుడు మనకి ఎన్నో చట్టాలు వచ్చినాయి, రేపుల కోసం ఎన్నో చట్టాలు వచ్చినాయి, అలాగే రేపులు చేయడం మానేస్తున్నారా? కానీ అది కాదు. మనం ఒక ట్రెండ్ అనేది క్రియేట్ కావాలి, ఒక ఉద్యమం, ఇది ఒక ఉద్యమంలా మనం బయటికి తీసుకురావాలి. దీన్ని మహిళలు అందరం కలిసి ఒక ఉద్యమంలో చేయాలి. దీన్ని ఇతనికి ఎట్లా అనేది పనిష్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ పనిష్మెంట్ అనేది సోషల్ మీడియాలో కంప్లీట్ గా ట్రోల్ అవుతూనే ఉండాలి.
మీరే స్టార్ట్ చేయండి ప్రభా గారు, అందరూ వస్తారు మీ వెనకాల పార్టీలకు అతీతంగా. అంటే భయపడే యా, మీరే ఉద్యమం స్టార్ట్ చేయండి. పార్టీలకు అతీతంగా అందరూ వస్తారు. ఇప్పుడు యమున గారు చెప్పారు, పావని గారు చెప్పారు, ఇక్కడ అసలు పార్టీలకు సంబంధం లేదు. డిఎంకేకి పనిష్మెంట్ కాదు ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఎవ్వరు మాట్లాడాలన్నా భయపడే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవ్వాలి. మన ఉనికిని మనం కాపాడుకోవడానికి, మన మర్యాదని మనం కాపాడుకోవడానికి, ఎవడు నోటికొస్తే అది మాట్లాడడానికి కాదు మహిళలంటే. మనం ఇందులో మనం కష్టపడే బతుకుతున్నాము. మన విలువను మనం కాపాడుకోవాలి. అంత ఎవడు పడితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఆ భయం అనేది క్రియేట్ చేయాలి. కానీ ఈరోజు సమాజంలో భయం ఎవరికి లేదు. ఎవడి నోటుకొస్తే వాడు మాట్లాడుతున్నాడు. అది కామన్ అయిపోతుంది, ప్రతిసారి కామన్ అయిపోతుంది. ఇది ఇంకా రెగ్యులర్ చేసేస్తున్నారు, రెగ్యులరైజ్ లాగా చేసేస్తున్నారు. ఇంక ఇది అది ఇక్కడితో ఆగాలి అంటే ఏం చేయాలనేది చేయాలి. ఎస్, ఓకే ప్రభా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. పావని గారు థ్యాంక్ యూ, యమున పాఠక్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా దారుణం, అసలు అన్యాక్సెప్టబుల్ నిజంగా. అంటే కావేరీ జలాలపై జరిగిన నిరసన కార్యక్రమంలో అసలు సంబంధం లేని టాపిక్ ఇది. మాట్లాడవలసిన విషయాలు, సమస్యలు పక్కన పెట్టి సీఎం విజయ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ అయితే చాలా అన్యాక్సెప్టబుల్. ఆయన ఒక్కరే కాదు, చాలా కామన్ అయిపోయింది. మహిళల గురించి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాము. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఏపీ హోమ్ మినిస్టర్ అయి ఉండి ఆమెపై కూడా కామెంట్స్ తప్పడం లేదు. ఆమెను మేకప్ మినిస్టర్ అంటారు. తర్వాత బీజేపీ ఎంపీ మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ కూడా అసలు అమ్మాయిల పొట్టి బట్టల కోసం కామెంట్ చేయడం అంటే చాలా ఈజీగా మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన డిబేట్ లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి వచ్చారు. కానీ ఇక్కడ డిఎంకే ఒక్క పార్టీకే పనిష్మెంట్ కాదు, ప్రతి పార్టీలో ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటే ఏమైనా కామెంట్స్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడడానికి ఆలోచించాలి. డెఫినెట్ గా ఆయన పదవి నుంచి అయినా తొలగించాలి, లేకపోతే ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి మాట్లాడాలంటే డెఫినెట్ గా ఆలోచించేలాగా. ఇప్పుడు మనం చూసే మాట్లాడిన మహిళలందరూ వేరే వేరే పార్టీల నుంచి. కానీ ఇలాంటి విషయాలు వచ్చేటప్పుడు డెఫినెట్ అందరూ ఒక్కటే అవ్వాలి. సో కాల్డ్ ఫెమినిస్టులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇవాళ ఒక్క త్రిష కాదు కదా, ఇక్కడ అందరూ ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. చాలా ఈజీగా మహిళలను అనేస్తారు. మనం చూసాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వైఫ్ ని ఎట్లా అన్నారు మనం చూసాం. ఆయన ఎంత బాధపడ్డారు. అలా చాలా కోకొల్లలు ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూడొచ్చు. కంగనా రనౌత్ లేడీ అయ్యండి మొత్తం ఆడవాళ్ళందరినీ జనరేషన్ గట్టర్ అన్నారు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఆగాలి అంటే డెఫినెట్ గా దీని మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలి. ఇవాళ జస్ట్ ఉదయనిధి స్టాలిన్ కి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేసింది, అయిపోయింది. వాళ్ళతో ఇక్కడ మర్చిపోతారు. మళ్ళీ రేపు ఇంకొక ఉమెన్ గురించి మాట్లాడతారు చాలా ఈజీగా స్టేజ్ మీద. ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాకూడదని ప్రతి మహిళ కోరుకుంటుంది, ప్రతి మహిళా నేత స్పెషల్లీ. ఇప్పుడు నిజంగా ఇవాళ అందరూ ఈ విషయం మీద ముందుకొచ్చి మాట్లాడాలి. ఇవాళ చాలా మంది సెలబ్రిటీస్ త్రిషాని సపోర్ట్ చేశారు. నిజంగా అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చారని ఖుష్బూ దగ్గర నుంచి చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని ఖండించారు తీవ్రంగా. అలా ప్రతి ఒక్క మహిళా నేత బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, ప్రతి సిపిఎం నుంచి, అన్ని పార్టీల నుంచి ముందుకొచ్చి దీన్ని ఇక్కడితో ఆపాలని కోరుకుంటున్నాం. ఇది వాల్టి డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమ్ ఆలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.